హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది టీ బాబు టెక్నాలజీ న్యూస్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్. 10వ తరగతి సమాధాన పత్రాల మూల్యాంకనంలో బహళారిష్టాలు ఇక మే నెలల ఫలితాలు. అంటే 10వ తరగతికి సమాధాన పత్రాలలో వీరి యొక్క విద్యార్థుల యొక్క కష్ట నష్టాలు అనేది ఈ పేజీలో వివరించడం అనేది జరుగుతుంది. ఫస్ట్ మూల్యాంకనములో సమస్యలు. మేలోనే ఫలితాలు విడుదల. ఆంధ్రప్రదేశ్లో 10వ తరగతి ఫలితాల కోసం ఎదురు చూస్తున్న విద్యార్థులకు కీలక అప్డేట్ వెలువడింది. ఈసారి జవాబు పత్రాల మూల్యాంకన ప్రక్రియలో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో ఫలితాల విడుదలలో ఆలస్యం జరిగే అవకాశం కనిపిస్తుంది. ఈ ఏడాది స్పాట్ వాల్యుయేషన్లో ఆటోమేషన్ విధానం అమలు చేశారు. ట్యాబ్ల ద్వారా మార్కులు నమోదు చేయాలని నిర్ణయించారు. అయితే ట్యాబ్లు సరిగ్గా పనిచేయకపోవడం, సర్వర్ డౌన్ సమస్యలు, ఇంటర్నెట్ కనెక్టివిటీ ఇబ్బందులు, స్కానింగ్, మార్క్ ఎంట్రీల ఆలస్యం వంటి సమస్యలు తీవ్రంగా ప్రభావం చూపించాయి. దీని కారణంగా ఫ్రెండ్స్ ఏపీ 10th రిజల్ట్ అనేది ఆలస్యంగా వెలువడే అవకాశం ఉందని వాళ్ళు చెప్తూ ఉంటారు. ఇంతేకాకుండా ఏపీ రిజల్ట్ లేట్ అవ్వడానికి గల కారణం ఏంటంటే టీచర్ల ఇబ్బందులు. అంటే ఒక్కో టీచర్ రోజుకు 40 పేపర్స్ దిద్దాల్సి ఉంటుంది. కానీ సాంకేతిక సమస్య వల్ల కేవలం 20 పేపర్లు మాత్రమే పూర్తి చేశారు. మార్కులు నమోదు చేయడంలో కూడా జాప్యం. ఇదే ప్రధానంగా ప్రక్రియ ఆలస్యానికి గల కారణమైందనమాట. అంతేకాకుండా టీచర్ల కొరత కూడా సమస్యే. దాదాపు 20,000 మంది ఉపాధ్యాయులు నియమించారు. అయితే కొందరు విధులకు హాజరు కాకపోవడం వల్ల కొరత ఏర్పడింది. అర్హాజరు టీచర్లపై సస్పెన్షన్ హెచ్చరికలు జారీ చేశారనమాట. పరీక్ష వివరాలు. అంటే మన ఆంధ్రప్రదేశ్లోనే పరీక్ష తేదీలు మామూలుగా మార్చి 16 నుంచి ఏప్రిల్ 2 వరకు ముగించాయి. అందులో మొత్తం విద్యార్థులు ఏపీ మొత్తం మీద సుమారు 6.2 లక్షల మంది విద్యార్థులు ఏపీ 10th ఎగ్జామ్ అనేది రాయడం జరిగిందనమాట. మూల్యాంకన లక్ష్యం అంటే ఏప్రిల్ 16 లోపే పేపర్ల ఎగ్జామ్ అనేది ముగించడం అనేది జరిగింది. మొదటగా ఏప్రిల్ 4వ వారంలో ఫలితాలు విడుదల చేయాలని భావించారు. కానీ ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా మే మొదటి వారంలో ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉంది. అంటే విద్యార్థులు ఈ ఏపీ 10th రిజల్ట్ కోసం వెయిట్ చేయవలసి ఉంటుంది. కానీ మామూలుగా అయితే ఏప్రిల్ 4వ వారంలోనే ఫలితాలు విడుదల చేయాలని గవర్నమెంట్ అనేది భావించింది. కాకపోతే ఈ టీచర్ల కొరత వల్ల లేక ఇంటర్నెట్ కనెక్టివిటీ వల్ల వీటి వల్ల ఏపీ రిజల్ట్ అనేది కొంచెం లేటుగా వస్తుందని వాళ్ళు చెప్తూ ఉంటారు. విద్యార్థులు ఏం చేయాలి అంటే విద్యార్థులు ఏ విధంగా ఉండాలనేది అధికారిక ప్రకటనలపై మాత్రమే ఆధారపడాలి. ఫేక్ న్యూస్ను నమ్మవద్దు. హాల్ టికెట్ నంబర్ రెడీగా ఉంచుకోవాలి. ఫలితాల కోసం అధికారిక వెబ్సైట్ను చెక్ చేయాలి. అదే ఫ్రెండ్స్, ఇదే విషయం. ఆంధ్రప్రదేశ్ ఏపీ 10th రిజల్ట్ అనేది విడుదల అనేది కొంచెం లేట్ అవుతుంది. కాబట్టి విద్యార్థులందరూ వెయిట్ చేయాల్సిందిగా కోరుతున్నాం. ఓకే, థ్యాంక్ యూ.